బోధన్లో మాల మహానాడు జాతీయ అధ్యక్షులు చెన్నయ్య మీడియా సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ జింకానా గ్రౌండ్లో డిసెంబర్ 1న మాలల సింహ గర్జనకి ప్రతి ఒక్కరూ ఇంటికి తాళం వేసి రావాలని, సభని విజయవంతం చేయాలని చెన్నయ్య పిలుపునిచ్చారు. ఉమ్మడి రాష్ట్రాల ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ మద్దతు పలికితే పుట్టగతులు లేకుండా చేస్తామని చెన్నయ్య హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యోగ సంఘాల అధ్యక్షులు ఆల్కా కిషన్, జేఏసీ అధ్యక్షులు ఆనంపల్లి ఎల్లయ్య, రాష్ట్ర కార్యదర్శి ఈశ్వర్, కో కన్వీనర్ వెంకటేశ్వర్లు, నాగరాజు మరియు మాల మహానాడు సోదరులు పాల్గొన్నారు. లక్షలాది మంది హైదరాబాద్ నడిబొడ్డున జింకానా గ్రౌండ్లో లక్షలాది మందిని చూపించేసి అన్ని ప్రభుత్వాలకు బిడ్డల ఎస్సీ వర్గీకరణ జోలికి ఏ ప్రభుత్వమైనా సపోర్ట్ ఇచ్చిందంటే ఆ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే రోజులు వస్తాయని మనం ఖబర్దార్ అని చెప్పే రోజులు వస్తున్నాయని చెప్పాలని కూడా మీకు మనం చేస్తున్నాను. ఎందుకంటే మనకు అంతకు మించింది ఏం లేదు. ఏ పార్టీ మనం ఇంతవరకు గుర్తించలేదు. ఇప్పుడు మనకు ఎమ్మెల్యేలు వచ్చే ముందుకు మన గవర్నమెంట్ ఎంప్లాయీలు ముందుకు నడుస్తున్నారు. మన ఇదే మన కిషన్ అన్న మొత్తం 200-300 గవర్నమెంట్ జాబ్లు ఉన్నారు, రోడ్డుకి వస్తున్నారు. ఇంతవరకు ఎప్పుడు రాలే. అందుగురించనే వాళ్ళని చూసుకొని మనం పోదాం. ఏది నువ్వు ఇట్టా నేను అట్టా నీవు భేదాలు చేసుకోకుండా దయచేసి మనం అందరినీ కదిలించి ఇంటికి తాళాలు వేసుకొని పోదాం. ఒక్కనాడు ఇంటికి తాళాలు వేసుకొని పులిగోరన్నం నీళ్ళబాటలు పెట్టుకొని అందరం పోయేటట్టు కదిలియాలి, కట్టపడాలి, సైనికులకు పని చేయాలి, మన సైనికులకు పోవాలని దయచేసి కోరుకుంటూ ఇప్పుడు మనం కార్యక్రమం గురించి మీ అందరికీ తెలుసు, మళ్ళీ చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే డిసెంబర్ 1 నాడు మన మాలల ఆత్మగౌరవ పోరాటం, మన సింహగర్జనకు మరి మనందరం తల్లి పిల్లల్సిన అవసరం ఉంది. మొన్న కూడా మేము మంచి చెప్పిపోయినాం. మరి దాన్ని ఉద్దేశించి మరి అన్నలు మాట్లాడుతారు ఇద్దరే. మొదటగా మరి డివిజన్ నుంచి ఇట్లా మొత్తం అబ్జర్వ్గా ఉండాలని చెప్పి చేసుకున్నాం. కాబట్టి బోధన్ డివిజన్ నుంచి తప్పకుండా రాష్ట్ర కమిటీ ఏదైతే మాకు ఆదేశాలు ఇచ్చారో ఆ టార్గెట్ని రీచ్ అయ్యే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ ప్రోగ్రామ్ కానీ నిర్ణయిస్తాము. తప్పకుండా